నాణ్యత లేనిది అని ఒకప్పుడు అనుకునేవాళ్ళు. స్వాతంత్రానికి ముందు మన దేశ పరిస్థితి ఇలాగే ఉండేది. కానీ ఆ ఆలోచనను పూర్తిగా మార్చేశాడు ఒక దేశభక్తుడు. ఆయనే ఆర్థర్ గోద్రేజ్. తన గోద్రేజ్ సామ్రాజ్యంలో భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త గుర్తింపు తెచ్చారు. కేవలం 3,000 రూపాయల అప్పుతో మొదలైన ఈ వ్యాపారం పేలుళ్లను తట్టుకునే లాకర్ల నుంచి దేశపు తొలి ఎన్నికల కోసం 17 లక్షల బ్యాలెట్ బాక్సుల వరకు, చివరికి చంద్రయాన్ 3 ఇంజన్ వరకు ఎదిగింది. భారతీయ వస్తువులు ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉంటాయని గోద్రేజ్ నిరూపించింది. ఇది కేవలం వ్యాపారం కాదు, ఇది ఒక ఆరని జ్వాల లాంటిదే. రండి, ఈ కథను 1868 నుంచి చూద్దాం. 1868లో ఒక పార్సీ కుటుంబంలో ఆర్థర్ జన్మించారు. చదువుకి విపరీతమైన ప్రాముఖ్యత ఇస్తూ ఆయన లా పూర్తి చేశారు. లాయర్ అయిన వెంటనే కేసులొచ్చాయి. కానీ కోర్టులో వాదిస్తున్నప్పుడు తన సొంత క్లయింటే అబద్ధం చెప్పమని ఆర్థర్పై ఒత్తిడి తెచ్చారు. నిజాయితీగా బతుకుతున్న ఆర్థర్ అబద్ధాలతో ఈ కెరీర్లో ఉండలేనని అర్థం చేసుకుని వకాలతు వదిలేశారు. తర్వాత ఒక ఫార్మసీలో అసిస్టెంట్గా చేరారు. కానీ అక్కడ కూడా ఆయన మనసు నిలవలేదు. సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ దానికి పెట్టుబడి కావాలి. వాళ్ళ నాన్నగారు రియల్ ఎస్టేట్ వ్యాపారి. అడిగితే డబ్బులు ఇస్తారు, కానీ తండ్రి డబ్బును గిఫ్ట్గా తీసుకోవడం ఆర్థర్కి ఇష్టం లేదు. తన కాళ్ల మీద తాను నిలబడాలి. అందుకే 1895లో తండ్రి స్నేహితుడైన మెర్వాన్జీ మున్షీ గారి దగ్గర 3,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బుతో మెడికల్ ఆపరేషన్లలో వాడే సర్జికల్ బ్లేడ్లు, కత్తెర్లు తయారు చేయడం మొదలుపెట్టాడు. క్వాలిటీ అద్భుతంగా ఉండేది. విదేశీ టూల్స్ కంటే ఇవి బాగున్నాయి. కానీ ఈ వ్యాపారం ఫెయిల్ అయింది. ఎందుకో తెలుసా? క్వాలిటీ లోపం కాదు, ఆర్థర్ దేశభక్తి దీనికి కారణం. తన వస్తువుల మీద మేడ్ ఇన్ ఇండియా అని ముద్ర వేసుకున్నారు. కానీ అమ్మే కంపెనీ వాళ్ళు ఇండియా పేరు ఉంటే జనం కొనరు, అది తీసేయండి అని చెప్పారు. మేడ్ ఇన్ ఇండియా అనే పట్టుదల వల్ల ఆర్థర్ మొదటి వ్యాపారం మూతపడింది. ఆయన భారీ అప్పుల్లో కూరుకుపోయారు. కొంతకాలం అలాగే గడిచిపోయింది. కానీ ఒకరోజు ఉదయం న్యూస్ పేపర్ చదువుతుంటే నగరంలో దొంగతనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని వార్తలొచ్చాయి. అప్పటి పోలీస్ కమిషనర్ కూడా ప్రజలు తమ ఇళ్లు, ఆఫీసులకు భద్రత పెంచుకోవాలని హెచ్చరించారు. ఆ వార్త ఆర్థర్ మెదడులో పడింది. అప్పట్లో తాళాలు చాలా బలహీనంగా ఉండేవి. దొంగలు వాటిని ఈజీగా పగలగొట్టి లూటీ చేసేవారు. విదేశాల నుంచి వచ్చే ఖరీదైన తాళాల్లో కూడా స్ప్రింగ్స్ ఉండడం వల్ల అవి త్వరగా ఊడిపోయేవి. మార్కెట్లో ఈ గ్యాప్ని గమనించిన ఆర్థర్ సొంతంగా దృఢమైన తాళాలు తయారు చేయాలనుకున్నాడు. కానీ మళ్లీ అదే సమస్య, డబ్బు. సిగ్గుపడుతూనే మళ్లీ తన పాత స్నేహితుడు మెర్వాన్జీ మున్షీ దగ్గరికి వెళ్లారు. పాత అప్పు తీర్చలేకపోయినందుకు క్షమాపణలు చెప్పి తన కొత్త ఐడియా వివరించారు. అప్పటికే నగరంలో జరుగుతున్న దొంగతనాలతో విసిగిపోయిన మెర్వాన్జీకి ఆర్థర్ ఐడియా నచ్చింది. అందుకే మళ్లీ పెట్టుబడి పెట్టడానికి ఒప్పుకున్నారు. వెంటనే ఆర్థర్ ఒక చిన్న 20 చదరపు మీటర్ల షెడ్ అద్దెకు తీసుకున్నారు. గుజరాత్, మలబార్ ప్రాంతాల నుంచి నిపుణులైన పనివాళ్లను పిలిపించి పని మొదలుపెట్టారు. అలా 1897లో గోద్రేజ్ బ్రాండ్